లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడి దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. యేసు ప్రభువు చెప్పిన బోధలోని సారమిది. శిష్యులు వచ్చి, ప్రభువా, ఈ యుగాంతం ఎప్పుడు, నీ రాకడెప్పుడు అని అడిగితే ఆయన తారీఖు సంవత్సరము చెప్పలేదు, కానీ ఆయన రాకడ గుర్తులు చెప్పాడు. అంచె దినాలలో నోవహు దినాలలో జరిగినట్లు జరుగును. నోవహు దినాలలో ఏం జరిగింది? నోవహు దినాలలో జనులు ఎట్లున్నారు? ఆదికాండం 6వ అధ్యాయంలోనికి వెళితే నోవహు దినాలలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడెను. 6వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. చూడండి, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. దేవుడు సృష్టిని చేసినప్పుడు మంచిది మంచిది మంచిది, ఆయన చేసిందంతా మంచే. నేల నుండి మట్టిని తీసి తన స్వరూపంలో తన ఆకారంలో నరుని చేశాడు. కానీ వారు విస్తరించిన తరువాత దేవునిని మరచి నోవహు దినాలలో వచ్చేటప్పటికి భూలోకమంతా చెడిపోయింది. చెడిపోవటం అంటే ఏంటి? మా అబ్బాయి చెడిపోతున్నారు అంటుంటారు కొంతమంది. అంటే ఏంటంటే అర్థం? అబ్బాయి చెడిపోయాడంటే అర్థం ఏంటంటే కష్టం చెప్పండి. అమ్మ చెప్పిన మాట ఏందో, నాన్న చెప్పిన మాట ఏందో, సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటాడు, ఏది చెప్పినా తిరగబడతాడు, గొడవ పెట్టుకుంటాడు, ఇంట్లో డబ్బులు దిగిలిచ్చేస్తాడు, స్నేహితులతో తిరుగుతాడు, తాగొచ్చేస్తాడు ఇంటికి. అప్పుడు ఏమయ్యాడు అనమాట? బాగైపోయాడా? జ్ఞానం వచ్చేసిందా? తెలివి వచ్చేసిందా? గొప్పడైపోయాడా? ఏంటండి ఏమైపోయాడు? చెడిపోయాడు. ప్రతి వాడు బలాత్కారంతో నిండిపోయాడంట. బలాత్కారం. పూర్వకాలం చెప్పేవారు, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. కానీ ఈరోజు ఎట్టుందంటే, గొడ్డుకు ఒక మాట, మనిషికి 10 దెబ్బలు. ఏంటండి? ఆ కుక్కను చూడండి, అంటే వస్తుంది, టర్ర్ అంటే వెళ్తుంది. ఏంటండి? ఆ జంతువులన్నీ లోపడుతున్నాయి మానవుడికి. కానీ మీ అబ్బాయిని రమ్మానండి, రారా అంటే నేను రాను. చిన్నపిల్లాడు కూడా. ఏంటండి? ఇప్పుడు బలవంతంగా చెయ్యి పట్టుకొని ఏం చేయాలి? లాక్క రావాలి, లేకపోతే 2 ఏసి దరుమో తీసుకురావాలి. పూర్వకాలం భర్త ఏదైనా చెప్తుంటే భార్య ముసుకేసుకొని చక్కగా సరేనండి సరేనండి అనేది కదండి, కాదా? ఇప్పుడు ఏంటంటే నా ఇష్టం. నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. భార్యలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీరు అనుకోగలిగి ఉంటే మీ కుటుంబాన్ని కట్టుకుంటారు. మీరు జ్ఞానం కలిగి నోరు తెరిస్తే మీ భర్తను మీరు సంపాదించుకుంటారు. ఏంటండి? భార్య గయ్యాలైతే భర్త ఇంటికి వస్తాడా? పొద్దునుంచి ఆఫీసులో పోయి, లేకపోతే పొలం పనులకు పోయి, లేకపోతే వ్యాపారాలు చేసుకొని తల బగల కొట్టుకొని విసిగిపోయి ఎండలో అలిసిపోయి
సాయంకాలం ఇంటికి వచ్చేది ఎందుకు చెప్పండి? నన్ను ప్రేమించే భార్య ఉంది, నా కొరకు వేడివేడిగా ఆహారం చేసి పెట్టే భార్య ఉంది, నా హృదయానికి ఉల్లాసం కలుగజేసే నా బిడ్డలు ఉన్నారు అని ఇంటికి రాగానే భార్య రుసరుస అంటే ఏమన్నా ఉందా తినటానికి? ఏముంది తినటానికి? ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చి తినటానికంటావు. మన చీర కొనమంటే కొనలేదు, కానీ ఇప్పుడు కూర వండి పెట్టాలంట నీకు. నేను ఎందుకు వండి పెడతా? నాకు చీర కొంటే నేను కూర పెడతా. ఇదేమి కాంట్రాక్ట్ అండి? చీరకి కూరకి సంబంధం ఏంటి? ఏంటంటే ప్రతివారు స్వార్థపరులు అయిపోతున్నారు. ఇప్పుడు చాలామంది స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, కొంతమంది కూలి పనులకు వెళ్తున్నారు, ఏదో వృత్తి చేస్తున్నారు. కొంచెం డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఏమంటారు? నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఉంటాయి. నీ డబ్బులేంటి, నా డబ్బులేంటి? భార్యాభర్తల డబ్బులు ఎవరి డబ్బులు? ఎవరి డబ్బులు అండి? మన డబ్బులు అనాలి. అది పోయి నీ డబ్బులు నా డబ్బులు, అది కాదు కుటుంబం. పెళ్ళైనప్పుడు పాస్టర్ గారు ఏం చెబుతున్నారు? నీ ఆస్తిలో ఈమెకు భాగము, నీ కలిగి ఉన్న దాంట్లో ఈమె హక్కుదారులైంది. ఎందుకంటే పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారు. వారు ఇరువురు కాక ఒకటిగా ఉంటారు. భార్యాభర్తలు ఒకటైతే కుటుంబం కట్టబడద్దు, కానీ భార్యాభర్తలు ఏక మనసుతో ప్రార్థిస్తే బిడ్డలు దీవించబడతారు. కానీ ఎవడిదారి వాడిదే అంటే బిడ్డలు ఏమైపోతారండి? వాడిదారు వాళ్ళు చూసుకుంటారు. కుటుంబాలు లేవి ఈ రోజున, సత్రాల్లాగా అయిపోతున్నాయి మన ఇల్లులు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడుగు, ఏమోనయ్యా ఎప్పుడు పోయాడో తెలియదు, ఎక్కడికి పోడు, ఎప్పుడు వస్తాడమ్మా, ఎప్పుడు వస్తాడో తెలియదు అయ్యా, ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదయ్యా. అదేంటండి? కయ్యూను ఏమన్నాడండి? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమన్నాడు? నా తమ్ముడికి నేను అని ఎవరన్నా చెప్పారా? నువ్వు దొంగతనం చేసావంటే నేను తీశానా అంటాడు. చూడండి, ఎందుకు అంటాడు? తీశాడు కాబట్టి అంటాడు. తీనుడు ఎందుకు అంటాడు? నేను నా తమ్ముడికి కావాలి వాడిని. ప్రతి భార్య భర్తకు కావలి గత్తే, ప్రతి భర్త భార్యకు కావలివాడు. ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరినొకరు సరిదిద్దుకోవడానికి, ఒకరి కొరకు ఒకరు బ్రతకడానికి, ఒకరికొకరు జవాబుదారీగా ఉండడానికి దేవుడు కుటుంబాన్ని సృష్టించాడు. కుటుంబం పాడైపోతే సముదాయం పాడైపోద్దండి. సముదాయం పాడైపోతే దేశం పాడైపోద్ది, ప్రపంచం పాడైపోద్ది. పూర్వకాలంలో నోవహు కాలంలో ఎలాగూ భూలోకం చెడిపోయిందో ప్రస్తుత దినాల్లో అదే చూస్తున్నాం. తలనెరిసిన వృద్ధులను చూస్తే గౌరవించేవారండి. నలుగురు బిడ్డలు పుట్టిన వ్యక్తి కూడా తన తండ్రిని చూస్తే భయపడేవాడు, చేతులు కట్టుకునేవాడు. ఇవాళ 4 ఏళ్ల పిల్లోడు కూడా నిన్ను జడిపిస్తాడు. ఏంటంటే పూర్వకాలం తల్లిదండ్రులు పిల్లల చేతులు పట్టుకొని తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఎదిరించుకొని వాళ్ళు నీ చేయి పట్టుకొని నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టో, వాడు ఏది అడిగితే అది చెయ్యాల్సిందే, లేకపోతే తందాన తక్క 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 కాళ్ళు రోడ్డుకేసి కొట్టి డ్యాన్సులు వేసి అరుస్తారంట. పరువు పోద్దంట నాయనకి. పాపం మా అబ్బాయి అరుస్తున్నాడు, నేను కొట్టేశానని అరుస్తున్నట్టు. కొట్టేస్తాడు మా నాన్న, కొట్టేస్తాడు అంటాడంట. కావాలంటే తప్పయ్యా అటు కొట్టగయ్యా చనిపోయాలని పక్కన వచ్చి మళ్ళీ బుద్ధి చెప్తారు ఆయనకి. ఏంటండి అట్లాంటి స్థితికి లోకం మారిపోతుంది. ఇది అంచె దినాలు. కుటుంబంలో ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య నమ్రత లేదు, బిడ్డలు తల్లిదండ్రులు లోబడటం లేదు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం లేదు, కుటుంబంలో కలహాలు, ఎక్కడ చూసినా బలాత్కారం. దుబాయ్ వెళ్తానికండి 4 లక్షలు కట్టానండి, వాడు మోసం చేశాడని అంటారు. ఎందుకయ్యా 4 లక్షలు కట్టి దుబాయ్ వెళ్ళడానికి? అక్కడే ఉంది. నువ్వు ఉన్న కాడే దేవుడిని నమ్ముకుంటే, ఆ 4 లక్షలు నువ్వు దేని మీద పెట్టుబడి పెడితే, ఓ చిన్న వృత్తి చేసుకుంటే, వ్యాపారం చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. కానీ ఎక్కడ చూసినా ఈరోజు మనుషునికి అత్యాశ, లంచాలు, మోసాలు, వడ్డీలు కాశపడి కుదవబెట్టిన డబ్బంతా ఎవడికో ఒకడికి ఇస్తే వాడు మొత్తానికి ఎత్తుకుపోతున్నాడు. ఓ 10,000 ఎక్కువ ఇస్తానయ్యా అంటే వాడి చేతుల్లో పెట్టావు, ఆ డబ్బు వచ్చి తడిచేయ్యా అని కొంతమంది తల్లులు, వృద్ధులు ఏడుస్తున్న దగ్గర వచ్చి ప్రార్థన అడుగుతుంటారు. ఎంత ఎంత అజ్ఞానం అమ్మా!
మనుషులను నమ్మొద్దు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. దేవుడు ఎంతైనా నమ్మదు. కానీ మనం ఎవరు నమ్ముతామండి? మాటల్లో మాత్రం యేసయ్యని అంటారు, చేతల్లో ఎవరిని? నువ్వు ఎవరికైనా ఏమైనా ఇస్తావు, కానీ దేవునికి నీ కానుక ఇస్తావా? 10,000 దేవుడికి ఇస్తే దేవుడు మనకి అచ్చి ఉంటాడా? ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ఏంటండి, మీ అబ్బాయికి అమెరికా పంపించి ఉద్యోగం తెప్పిస్తానని పంపిస్తావు, డబ్బులు కట్టి నానా తిప్పలు పడి అక్కడికి వెళ్తే ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు ఇప్పుడు అమెరికాలో మన యవనస్తులు, తెలుగోళ్ళు. ఏంటంటే అక్కడికి వెళ్తే ఏం స్థిరం లేదు వాళ్ళకి. అయినా కూడా నమ్మి నీ ఇంటిలో నుంచి అంత దూరదేశానికి పంపించేస్తున్నావు. నీ బిడ్డల్లో ఒక బిడ్డను దేవుని సేవకి ఇమ్మంటే ఏమంటావు? సేవ చేస్తే ఎలా అండి? ఏంటి సేవ చేస్తే ఎలాగండి? నన్ను మా నాన్న ఇచ్చాడండి ప్రథమ ఫలం దేవుని సొత్తని, దేవుని సేవ చేస్తున్నా. మా నాన్నకు నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ నా ప్రార్థన నా తండ్రికి, నా బిడ్డ తమ్ముళ్లకు, చెల్లెళ్ళకి అందరికీ ఆశీర్వాదకరమైంది. నేను దేవునికి అప్పగించుకున్నా. మా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు ప్రభువుని ఇచ్చాడు. ఆ ప్రభువు నన్ను చూసుకుంటున్నాడు. మనం నమ్మితే మన జీవితాలను దేవునికి ఎందుకు ఇవ్వం? మనుష్యుడు దేవుణ్ణి నమ్మటం లేదు. నీ సృష్టికర్త నీవు నమ్మితే, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొడునో వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు నా దేవుని చేతుల్లో నన్ను పెట్టుకుంటే నన్ను ఆయన కాపాడతాడు. ఈరోజు అనేక మంది దీన్ని గుర్తించడం లేదు. ఇది అంచె దినాలు. మనుష్యులు పైకి భక్తి గల వారి వల్ల ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరట. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఏంటంటే ఈరోజున ఎంతమంది మా చర్చిలో చాలామంది సామాన్యులుగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చారు. దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళకి మంచి వివాహాలు జరిగాయి, చక్కటి బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఇల్లులు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, చర్చి మానేశారు. కార్ పార్కింగ్ లేదన్నా మన చర్చికి, అందుకని మా ఇంటి పక్కన ఉన్న చర్చికి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. అక్కడ ఏముందంట? మనం కార్ పార్కింగ్ కోసం చర్చికి వెళ్తామా, లేకపోతే సోఫాల కోసం చర్చికి వస్తామా, లేకపోతే ఏసీల కోసం చర్చికి వస్తామా, లేకపోతే గౌరవాల కోసం చర్చికి వస్తామా, లేకపోతే ప్రభువుని వెతకడానికి చర్చికి వస్తామా, దేవుని వాక్యం వినడానికి వస్తామా? నీకు వచ్చినవన్నీ దేని వలన వచ్చాయి? దేవుని వలన వచ్చాయి. ఏంటంటే అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇది అంచె దినాల్లో అనేక మంది విశ్వాసులు నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నారు. కష్టాలు ఉన్నోళ్ళు ఎప్పుడు ధన్యులండి. మీకు అందరికి కష్టాలు ఉన్నాయని నమ్ముతున్నా. నాకు కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి అన్నోళ్ళకి దయచేసి చేయి చూపించండి. లేకపోతే మీరు ఇక్కడికి వస్తారా? శ్రమనంది ఉండుట నాకు మేలాయనన్నాడు దావీదు. కష్టాలు ఉన్నంతసేపు పోరాడాడు, ప్రార్థనలో విశ్వాసంతో జీవించాడు. కష్టాలన్నీ తీరిపోయినాయి, శత్రువులందరినీ జయించేశాడు. మంచి దేవదారు మరణతో చేసిన బంగ్లాలో కూర్చున్నాడు. ఇంకా తను యుద్ధానికి కూడా ఎల్లక్కర్లేకుండా అనేక మంది రాజుల్ని యుద్ధం చేసే సైన్యాన్ని సిద్ధపరిచేశాడు. యుద్ధం చేయండిరా అంటే చేసేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఈయనే ఒడిసెలు పట్టుకొని కొట్టాల్సి వచ్చింది, రాయి పట్టుకొని. అట్లాంటి పోరాటాలన్నీ అయిపోయినాయి. మంచి సైన్యం ఉంది, అధికారం ఉంది, దేవదారు ఇల్లు ఉంది. ఇప్పుడు ఏం చేశాడండి? నిద్రపోయాడు. ఏం చేశాడు? ఎప్పుడు నిద్రపోయాడు? ఎప్పుడు నిద్రపోవాలి మనం? రాత్రి నిద్రపోవాలి, పగలు పని చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మనుషులు? ఈ లైట్లు కరెంట్ వచ్చింది కదా, ఎలక్ట్రిసిటీ వచ్చాక మనుషుడికి రాత్రి ఏదో పగలేదో. పగలు కూడా లైట్లు వేసుకునే ఉంటారు కదా ఇంట్లో. పూర్వకాలం కిటికీలు తెరిచి వెలుగుతులు తెరిచేది. ఇప్పుడు తలుపులన్నీ మూసేసి ఏసీ వేసుకొని లైట్లు వేసుకుంటే లోపల కూర్చున్నోడికి రాత్రి ఏదో పగలేదో ఏం తెలియదు. ఆ సెల్ ఫోన్ చేతిలో ఉందంటే అస్సలే తెలియదు. దాని ముందు కూర్చొని గంటలు పిల్లలు పెద్దలు, పాలు తాగే పిల్లడు కూడా ఏడిస్తే ఏమేవాళ్ళు తెలిసి ఇప్పుడు? కుక్క బొమ్మలు, కోతి బొమ్మలు కాదు, సెల్ ఫోనే కావాలి. వాళ్ళు కూడా ఈ అంటున్నారు అప్పుడే. ఆ సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నోడికి టైం తెలియదండి.
ఇంటర్నెట్లో పడ్డోడికి ఏం నెట్ అది? నెట్ అంటే ఏంటి తెలుగులో? వలలో పడ్డోడికి బయటికి రాగలదేగా. ఆ ఇంటర్నెట్లో పడ్డోడు ఇక బయటికి రాలేడు. ఇది ఇంకొకటి చూస్తా, ఇది ఇంకొకటి చూస్తా, ఇది ఇంకొకటి చూస్తా, పనికి మళ్ళీ చూస్తా, బబ్బెల్లిగుంది. తిండి తిండు, నిద్రపోడు, చదువుకోడు, పిల్లలు చూసుకోడు తల్లి, బాధ్యతలు నెరవేర్చడు తండ్రి. మనుష్యుడు బద్ధకస్తుడైపోతున్నాడు, సులభమైపోయింది జీవితం. కాబట్టే దేవుడు గుర్తు రావటం లేదు. హాయిగా మధ్యాహ్నం నిద్రపోయాడు, పని పాట లేనాడు. పొద్దుగుంకువేళ నిద్రలేసి మిద్దు మీదకి ఎక్కాడంట. ఎప్పుడు దావీదు కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవానే నాకు సహాయము కలుగును. గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ యెరూషలేము కొండను చూసి, నైనా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా అని ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు కొండెక్కాడు. కొండెక్కినోడు ఏం చేయాలి? దేవా నన్ను ఎక్కించావు, నీకు వందనాలు అన్నావు కదా, ఇంకొంచెం పైకి ఎక్కించవు అనాలి కదా, నీ రాజ్యంలో చేర్చుకో అనాలి కదా. అది పాసేసి ఎక్కడ దిగుతున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు? మిద్ది మీదకి ఎక్కినాడు. పైకి చూడకుండా ఎక్కడ చూశాడు? కిందకు చూశాడు. కిందకు చూస్తే సైనికుడు భార్య స్నానం చేస్తుంది. పేదోళ్ళు ఏం చేస్తారు? చుట్టూ గుట్ట కట్టుకొని స్నానం చేసేవాళ్ళు. ఒక సామాన్యుడి భార్య, సైనికుడి భార్య స్నానం చేస్తుంటే ఆ దృశ్యం చూశాడు. వాళ్ళు నగ్నంగా ఉన్న ఒక స్త్రీని చూశాడు. చిచిచి తప్పిది అనాల్సినోడు మనసులోకి ఆ దృశ్యాన్ని రానిచ్చాడు. ఎంతమంది రోజునండి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. ఈ సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీ, అసభ్యమైన లైంగిక కార్యాలు, శరీరేచ్ఛలతో ఉన్న దిగంబరమైన బొమ్మలు చూసే వాళ్ళందరూ జాగ్రత్త. నువ్వు చూసిన దాన్ని నీ కళ్ళల్లో నుంచి మనసులోకి వెళ్తుంది, అది నువ్వు తీసేయలేవు. అది అక్కడ పనిచేస్తుంది. నీ హృదయంలో ఉన్న మోసకరమైన నీ హృదయంలో అది క్రియ చేస్తుంది. పాపం బయట ఉందా, లోపల ఉందా? పాపం బయట ఉందా, మనలో ఉందా? బయట ఉందా? బయట పాపం ఉంది, లోపల పాపం ఉంది. బయట పాపాన్ని లోపల పాపం చూసిందంటే ట్రింగ్ మటది. పాపమును పోగు చేసుకుంటుంది నా హృదయం అన్నాడు దావీదు. మనుషుడు హృదయం ఏం పోగు చేసుకుంటుందంట? పాపాన్ని పోగు చేసుకుంటుంది. మీరు సినిమాలు చూస్తారా? చెప్పరా? సినిమా హాల్లో చూడరా? సెల్ ఫోన్లో చూస్తారా? జియోలో చూస్తారా? టీవీలో చూస్తారా? సగం చూస్తారా? కొంచెం చూస్తారా? నేను కొంచెమే తీసుకుంటానండి విషం అంటే, కొంచెం విషం పనిచేస్తా లేదా? స్లో పాయిజన్ అంటారు. ఏంటండి? అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకునే వాళ్ళు ఒకప్పుడు కొంతమంది అవనస్తులు. ఏమండి తప్పేంటండి అందులో ఎంటర్టైన్మెంటు? మేము ఎలాగా కాశ్మీర్ వెళ్ళలేము, కాశ్మీర్ చూపిస్తారు సినిమాలో, ఇప్పుడు ఇంగ్లాండ్ చూపిస్తున్నారు, అవన్నీ మేము వెళ్ళలేం కదా, అవన్నీ చూస్తాం. సినిమాల్లో మంచి చాలా ఉంది కదా, చివరిలో సమాప్తం అయినప్పుడు బుద్ధి తెచ్చుకొని మంచిగా వాళ్ళు సమాధాన పడతారు కదా, మంచి ఉంది కదా, మేము మంచిగా చూస్తాం అంటున్నారు. మనుషుడి హృదయం మంచి తీసుకుంటుందా, చెడ్డ తీసుకుంటుందా? ఎంత మంచి ఉన్నా ఏంటండి, పెంట మీద బంగారపు కమ్ము ఉందండి, వెళ్ళి తీసుకుంటావా? చేయి పెట్టి గెలుగుతావా? గెలికేవాళ్ళు ఉన్నారు. చేతి నిండా కుష్ఠరోగం ఉందండి, పుళ్ళు రసిగా ఆరుతుంది, మంచి లడ్డు తీసుకో అంటున్నాడు, తీసుకుంటావా? సినిమాలో ఉన్న మంచి తీసుకునే శక్తి మనకు లేదు. మనిషి దగ్గర ఉన్న మంచి, మనందరిలో మంచి ఉందా చెడ్డ ఉందా చెప్పండి చూద్దాం. చెప్పండి. మంచి ఉంది, చెడ్డ ఉంది. మనలో మంచి ఉంది, అందరిలో కూడా ఉన్నమాట అనాలి. ఆమె చాలా అభిమానం, చాలా ప్రేమ. ఇంటికి వెళ్తే ఎంత కమ్మగా వండి పెడద్దో, ఎన్ని రకాలు వండి పెడద్దో. కానీ మళ్ళీ కానీ ఏంటి, కోపం వచ్చిందంటే కాంట్రిచ్చి వస్తుంది. ఏంటండి, మంచి ఉంది, చెడ్డ ఉంది. మరి మనం మంచి చేసి చెడ్డ మానగలుగుతున్నామా? చెడ్డ చేసి మంచి చేయలేకపోతున్నామా?
మంచి చేయలేకపోతున్నాం. పౌలు అన్నాడు కదా, నా శరీరములో చెడగే ఉంది. మంచి చేయాలనే ఆశ నాకుంది కానీ చెయ్యడానికి నాకు శక్తి లేదు. ప్రతివారు మంచి తీసుకుంటే నా మంచి మీరు, మీ మంచి మీరు, మీ మంచి మీరు, మీ మంచి మీరు, ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఏమైపోతాం? మనందరం మంచోళ్ళు అయిపోతాం కదండి. మరి ఉండగా మనుషుడు మంచోడు అయిపోతున్నాడా, చెడిపోతున్నాడా? అమ్మమ్మ గారిని అడగండి, చెప్తారు. మీ కాలంలో బాగుందా అమ్మ, మా కాలంలో బాగుందా అని. ఇదేం కాలం అమ్మ, పోయే కాలం. మా కాలంలో ఇలా కాదమ్మా అంటారు కదమ్మా. అమ్మంటే కూతురు ప్రేమ చూపించేది. ఇప్పుడు అమ్మంటే ఇంకా ఉన్నావేంటమ్మా, తొందరగా చావమ్మా, ముక్కులి చెవులు ఎప్పుడు పీక్కోవాలని నేనుంటే నేనే ముసలిదాన్ని అయిపోతాను, నువ్వు చావా అందంటావు ఆమె వెళ్ళి. ఏంటండి, ఏ నాన్న నాకే ముసలింటికలు వచ్చేసాయి, నువ్వు చావేంటి, ఎప్పుడు ఇస్తావు మా ఆస్తి మాకు పంచు, తొందరగా చావు అంటున్నాడంట. ఇదేం కాలం అండి. తల్లిదండ్రులు దీర్ఘాయుష్యు కలిగి ఉండాలి. నా తల్లిదండ్రులు ఉన్నారంటే నాకెంతో ఆదరణ. వృద్ధులైన తల్లిదండ్రులు నా ఇంట్లో ఉంటే నా బిడ్డలకది దీవెన అనే కాలం పోయి ఈ రోజున అనాథాశ్రయాల కంటే, అంటే తల్లిదండ్రులు లేని బిడ్డల కంటే, బిడ్డలుండి తల్లిదండ్రులు చూసుకొని వృద్ధురాశ్రయాలు ఎక్కువైపోయినాయి అండి. ఇప్పుడు ఎవరికి వృద్ధురాశ్రయాలు ఎక్కువైపోయినాయి. చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నిన్ను కడిగి తుడిచి తినిపించి తను తినక కష్టపడి అప్పులు చేసి పొలాలమ్మి ఫీజులు కట్టి చదివించి నీ పెళ్ళి బ్రహ్మాండంగా చేయాలని ఉన్న ఎన్ని తాకట్లు పెట్టి పెళ్లి చేస్తే పెళ్ళి అయిన 3వ రోజునే అమ్మ నాన్నకు టాటా చెప్పి అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇక దరిదాపుల్లో ఉండరు. ఎక్కడికి అమెరికా వెళ్ళిపోతే ఈ ముసలోళ్ళు అప్పులు తీర్చుకోలేక, జబ్బులకు మందులు కొనుక్కోలేక, ఏంటంటే దిక్కు లేక మంచాన పడి ఏడుస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎంత విచిత్రం ఇది. తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతం అవ్వాలంటే ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు. పాపం విస్తరించిపోతుంది. ఈ అంచె దినాలలో, ఆనాటి లోతు దినాలలో లేక నోవాహు దినాలలో ఉన్నట్టుగా మనుషులు బలాత్కారంతో నిండిపోతారు, తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు, భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండదు, కుటుంబంలో ఐక్యత సఖ్యత ఉండదు, మనిషి హృదయానికి సమాధానం ఉండదు. మనుషుడు తినుచు సమస్తమైన శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నాడు. దేవుడు ఒక పురుషుడు, ఒక స్త్రీ, వీరిద్దరికీ వివాహం జరగాలి. పురుషుడు పురుషుడిలాగా ఉండాలి, స్త్రీ స్త్రీలాగా ఉండాలి. ఇవాళ కొన్ని పట్టణాల్లోకి వెళ్తే, మీ గుంటూరులో కూడా ఉన్నారేమో నాకు తెలీదు, అబ్బాయి ఎవడో అమ్మాయి ఎవడో కూడా వాళ్ళు జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటారు, వీళ్ళు జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటారు, వాళ్ళు బనీన్లు వేసుకుంటారు, వీళ్ళు బనీన్లు వేసుకుంటారు. వాడేమో జుట్టు పెంచుతాడు, ఏమేమో జుట్టు కత్తిరించుకుంటుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరెవడో ఏంటండి. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషమో వేయకూడదు. ఇలా వేషాలు మారినందున వారి స్వభావాలే మారిపోయి చివరికి ఏమంటున్నారు, ఇప్పుడు మేమిద్దరు మగవాళ్ళం పెళ్లి చేసుకుంటాం, మేమిద్దరు అమ్మాయిలం పెళ్లి చేసుకుంటాం, హోమోసెక్షువాలిటీ స్వలింగ సంపర్కం చేయాలని ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మన దేశంలో చట్టం కూడా వచ్చేసిందండి. అదేంటో మరి ఇద్దరు పెళ్లి చేసుకుంటారంట మగవాళ్ళు ఇద్దరు. కుక్కలు కూడా అట్లా చేసుకోవు, జంతువులు కూడా మగదిగా ఆడదిగా ఉంటుంది, కానీ ఇలాంటి నీచ స్థితికి దిగజారదు. సమస్తమైన శరీరం తమ మార్గాలను, దేవుడు నియమించిన నియమాలను ఏం చేస్తున్నారు, చెరిపేసుకుంటున్నారు. తప్పైనటువంటి ఆశలు, కామ కోరికలు, తప్పైనటువంటి జీవిత క్రమాలు, పద్ధతులు, మనుష్యుడు చెడిపోవటం ఈ రోజున కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం. ఇది ప్రభువు రాకడ దినములు. విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం, లేచి నిలబడండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. ప్రభువా, నా రుణమిది, నా బాధ ఇది, నా సమస్య ఇది. భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య సమాధానం లేదు, మేము విడిపోయి ఉన్నామయ్యా, మేము జగడాలతో ఉన్నామయ్యా, మేము కోర్టులకు వెళ్తున్నామయ్యా,
మమ్మల్ని సమాధానపరచు నాయన, మమ్మల్ని ఐక్యపరచు తండ్రి, మమ్మల్ని ఏకం చేయ్యా. నీ ప్రేమ మాకు దయచేయి నాయన. మేము ఒకరినొకరు క్షమించుకోవడానికి సహాయం చేయి. నోరు తెరిచి ప్రభుని అడగండి. మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ అంచెదినాల్లో మనుషులు నమ్ముకోవద్దు, లోకాన్ని నమ్ముకోవద్దు. లోకంలో అందరూ చేస్తున్నారని నువ్వు చేయొద్దు. ఇది మాయలోకం, ఇది పాపలోకం, ఇది పాతాళానికి పరిగెత్తే లోకం. ఈ లోకంలో యేసయ్య కొరకు నువ్వు బ్రతకాలంటే ఎదురీదాలి. యేసయ్య మార్గంలోనే నడవాలి. భయముతో వణకుతో నీ రక్షణ కాపాడుకోవాలి. లోకం వైపు కాక యేసు వైపు చూడు. నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు, పైనుండి వచ్చిన వాడు, నిన్ను పైకి ఎత్తగలిగిన వాడు ఆయన. దేవా నాకు సహాయం చేయి. యేసు వైపు చూచుచు ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తడానికి నాకు సహాయం చేయని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రభా, ప్రతి రుణ బాధల నుంచి తప్పించము, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించము, సాతాను ఉచ్చుల్లో నుంచి విడిపించము నాయన. నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకో అయ్యా. నీ గుండెలకు మమ్మల్ని హత్తుకో నాయన. మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు దయచేయ్యా. నీ సాక్షులుగా ఈ లోకంలో నీ రాకడ వరకు బతకడానికి, నీ వచ్చినప్పుడు నీ రాజ్య వారసులు అవటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.